సో ఇక్కడ షోల్డర్ డాట్ అన్నప్పుడు మనకు షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా డాట్ అనేది వస్తుంది. ఇక్కడ కప్పు షేప్ దగ్గర కూడా మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మనకు మెయిన్ డాట్ వెడల్పు కరెక్ట్‌గా చూసి పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ కప్పు షేప్ పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుందన్నమాట ఇలా. అయితే ఇక్కడ పైపింగ్ వేసినా కదా, మీకు ఒకవేళ పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే నార్మల్‌గా జాయింటింగ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో షోల్డర్ డాట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో షోల్డర్ డాట్ బ్లౌజు కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది దీనికంటే ముందు వీడియోలో చూపించినండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వీడియో ఎండ్ అయిన తర్వాత పైన ట్యాగ్ చేస్తాను, ఒకసారి దానిపైన ట్యాప్ చేసి చూడండి. లేదు అంటే ఒకసారి కటింగ్ వీడియో చూసి వచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో అనేది చూడండి. కటింగ్ వీడియో చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ నెక్ భాగానికి మిడపట్టి పైపింగ్ ఏదైనా వేస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే నెక్ భాగాలు అనేది తిరిగేస్తున్నానండి. అందుకోసం ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపున, రాంగ్ సైడ్ కింద వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఈ నెక్ పార్ట్ వరకు రౌండ్ షేప్ అనేది కుట్టి చిన్న చిన్న టక్స్ పెట్టి దీన్ని తిరిగేసిన తర్వాత అప్పుడు మిగతాదంతా కూడా లైనింగ్ కూడా జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టి, ఇంకా తర్వాత వెనకాల డాట్స్ వేసుకోవడము, నడుం బెల్ట్ వేసుకోవడం ఇదంతా కూడా మీకు తెలుసు కాబట్టి నేను అవేం చూపించాను. జస్ట్ ఈ నెక్ పార్ట్ తిరిగేయడం మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసిన తర్వాత ఇది తిరిగేసి మీరు టాప్ స్టిచ్ వేస్తే వేయండి. లేదు అంటే ఈ ఖర్చు పైన దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఖర్చు తగ్గిందండి, ఖర్చు మళ్ళీ వచ్చేలాగా కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఈ పీసుని పైకి తీసుకొని ఈ లైనింగ్ పైన కుట్టుబడేలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్లో పెద్దగా చేంజెస్ ఏముండవండి, హ్యాండ్ పీస్లో కూడా చేంజెస్ ఏముండవు, సేమ్ ఉంటుంది అన్ని బ్లౌజులు స్టిచ్ చేసిన లాగానే. ఎటు పోతే మనకి ఫ్రంట్ పార్ట్లో ఆ ప్రిన్సెస్ కట్ షోల్డర్ డాట్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇట్లా తిరిగేసుకోండి నీట్గా. ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ గొడ్జన్ మొత్తం కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. వెనకాల డాట్స్ వేసుకొని నడుం బెల్ట్ కూడా వేసేసుకోండి. ఇక్కడతో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ పీసులు తీసుకుందాం. హ్యాండ్ పీసుల్లో కూడా అంతేనండి, మనకి ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ కింద వైపునకు వచ్చేలాగా పెట్టి దీనిపైన లైనింగ్ పీస్ పెట్టండి. ఇప్పుడు ఈ పీస్ని కింద ఒక పావించు ఖర్చు ఉండేలాగా చూసి కుట్టి దీన్ని తిరిగిస్తాం. అయితే ఇక్కడ చంక వైపున మనకు జాయింట్లు పడుతుంది కదా, ఈ జాయింట్లు అనేది ముందే వేసేసుకోండి. ఫస్ట్ లైనింగ్ పీస్ తీసేసుకుంటాం, ఒక చిన్న జాయింట్ ముక్కను తీసేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా కుట్టి ఇక్కడ జాయింట్ అనేది ముందే వేసేసుకోండి. మనకి రెండు పీసులకు జాయింట్ పడుతుంది కాబట్టి రెండు కలిపి ఒకే కుట్టు వేసుకొని జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఖర్చు కనిపించకుండా ఉండాలి అంటే ఇలా లైనింగ్ పార్ట్కు లైనింగ్, ఒరిజినల్ పార్ట్కు ఒరిజినల్ జాయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఈ చంక జాయింట్ల గురించి నేను ఇక్కడ క్లియర్గా ఏం చెప్పట్లేదండి, మీకు అందరు కూడా చంక జాయింట్లు వేసుకోవడం వచ్చు కాబట్టి నేను పెద్దగా ఏం చూపించలేదు డీటెయిల్గా. ఇప్పుడు దీనిపైన ఈ పీస్ పెట్టేసుకొని ఈ పై వైపుని ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే చూసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు మనకు కనిపించాలి, ఈ జాయింట్ ఖర్చు అనేది మనకు పై వైపునకు వచ్చేలాగా పెట్టి ఇప్పుడు కరెక్ట్గా చూసుకోండి. అన్ని ప్లేసుల్లో కూడా ఎక్కడ కూడా జాయింట్లు ఖర్చు అంతా సరిగ్గా చూసుకొని కింద వైపున పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకుందాం. ఇలా మనకి ఈ జాయింట్లు అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. దీని జాయింట్ కూడా మనకు లోపలికి వెళ్ళిపోతుంది, పైనుంచి అయినా లోపల నుంచి అయినా ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పీస్ని మొత్తం లైనింగ్ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇది ఫోల్డింగ్ చేసి చంక దగ్గర హెచ్చు తగ్గులు ఏమున్నాయో చూసుకొని కటింగ్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఇంకొక హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ మధ్యలో కట్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపున వచ్చేసి మనకు చిన్న పీసు ఫ్రంట్ పీస్ ఉంటుంది, ఇది వచ్చేసి చంక భాగం ఉన్న పీస్ ఉంటుంది. ఈ పీస్ని ఏం చేయాలంటే లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ పీస్ను మాత్రం నెక్ వరకు కుట్టి తిరిగేస్తున్నాను నేను. ఒకవేళ ఇది మీరు పైపింగ్ వేయాలి అంటే సేమ్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మీరు పైపింగ్ కానీ మెడపట్టి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికైతే మొత్తం లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండు పీసులని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకు మెయిన్ పీసులు ఇక్కడ నెక్ పార్ట్ ఏవైతే ఉన్నాయో నెక్ పార్ట్ పీసుల వరకు తిరిగేద్దాం. సో ఇక్కడ కూడా అంతే, ఒరిజినల్ అనేది పై వైపునకు ఉండాలి, రాంగ్ సైడ్ కింద వైపునకు ఉండాలి. దీనిపైన లైనింగ్ పీస్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని
ఫస్ట్ ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని పావించు ఖర్చుతో కుట్టి ఆ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని దీన్ని తిరిగేసుకుంటాం. ఇంకా తర్వాత లైనింగ్ గొర్జలు మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అటువైపున పీస్ కూడా రెడీ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ ప్రిన్సెస్ కట్ మధ్యలో కుట్టు వేయాలి కదా, ఒక పార్ట్ అయితే తీసుకున్నా. ఇక్కడ నెక్ పార్ట్, ఇది వచ్చేసి మనకు చంక పార్ట్. ఇది మనం నెక్ తిరిగేసుకున్నాం, ఇది మాత్రం లైనింగ్ గొర్జలు జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ పీసు కరెక్ట్గా పైనుంచి పెట్టేసుకొని మనం ఏదైతే హాఫ్ ఇంచ్ పెట్టినామో అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకొని ఇలా తిరిగేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ ప్రిన్స్ కట్ షేప్లో పైపింగ్ కావాలి అంటే పైపింగ్తో పాటుగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైపింగ్తో పాటు చూపిస్తాను. సో ఇక్కడ మనకు నెక్ పార్ట్ ఏదైతే ఉందో నెక్ పార్ట్ పైపింగ్ వేసుకుందాం. ఈ పైపింగ్ కూడా నేను శారీలో ఉన్న బార్డర్ పీస్తో నేను రెడీ చేసినండి. దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గర పైపింగ్ వచ్చేలాగా పెట్టి కరెక్ట్గా కుట్టు వేసేసుకుందాం. సేమ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి చివరి వరకు కూడా. మీరు ఖర్చు మిస్ చేసి ఏమవుతుందంటే అక్కడ షోల్డర్ ఎక్కువ తక్కువ వస్తుంది, ఫ్రంట్ పార్ట్లో కూడా ఫిట్టింగ్ కొద్దిగంత తేడా వచ్చేస్తుంది. అందుకని కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఇలా ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత మనకు పైపింగ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కరెక్ట్గా చూసి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకోవాలి. మనకు సైడ్ పీస్ ఉంది కదా, ఈ సైడ్ పీస్ని ఏం చేయాలంటే దీని పైనుంచి పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ పైపింగ్ వేసినాం కాబట్టి సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఈ మార్కింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా రావాలి. సో ఇట్లా రావాలి అంటే దీన్ని ఇట్లా కరెక్ట్గా చూసి పెట్టేసుకోండి. మనకి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు ఎగ్జాక్ట్గా పెట్టినామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఇక్కడ ఏ పీస్ కూడా సాగదీయకుండా లైనింగ్ గుజ్జలు జాయిన్ చేస్తే మీకు ఇబ్బంది ఏముండదు. ఏదైనా సాగదీస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇలా. అయితే ఇక్కడ ఆల్రెడీ పైపింగ్ వేసినా కదండి, నాకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అనమాట. నాకు అలవాటు కాబట్టి నేను వేస్తున్నా ఇలా. లేదు అంటే మీరు ఒకసారి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని దానిపై నుంచే కుట్టు వేసుకోండి. పైపింగ్ పక్క నుంచి వచ్చేలాగా మీకు రెడీ అవుతుంది అనమాట, ఇబ్బంది ఏముండదు. పాదాన్ని పైకి ఎత్తొద్దు ఇట్లాంటివి స్టిచ్ చేసేటప్పుడు. ఎత్తకుండా ఒకే పనిగా స్టిచ్ చేస్తే లాస్ట్ వరకు వచ్చేసరికి పైపింగ్ పక్క నుంచే కుట్టు అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఇలా సన్నంగా మధ్యలో పైపింగ్ వస్తుంది. పైపింగ్ అక్కర్లేదు అంటే డైరెక్ట్ నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఓవర్లాక్ అయితే ఏం చేయట్లేదు. సో అందుకని పోగులు అవన్నీ లేవకుండా చివరి నుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఈ అంచు మొత్తం కూడా ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా బెటర్. ఇలా చూసి దారాలు ఏమన్నా ఉంటే కూడా కట్ చేసుకోండి ఇట్లా. తర్వాత మీకు కావాలంటే పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి, లేదు అంటే అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ పైపింగ్ ఉంది కదండి, పైపింగ్ అనేది ఇక్కడ ఉండాలి. ఈ నెక్ పార్ట్ ఏది ఉందో ఇక్కడ ఉండాలి. ఇటువైపునకు తిరిగినట్టు ఉండొద్దు, ఇటువైపునకు తిరిగినట్టు ఉండాలి. అంటే ఖర్చు అనేది ఈ సైడ్ చంక వైపున ఖర్చు వచ్చేలాగా పెట్టండి. సరే మీకు ఒక కుట్టు కూడా వేసేసుకోండి పైపింగ్ పక్క నుంచి, మీకు ఆ ఖర్చు అంతా కూడా అణిగినట్టు ఉంటుంది అనమాట. పైపింగ్ మీ ఆప్షన్ అండి. నేనేంటంటే ఈ షోల్డర్ డాటు అనేది మీకు క్లియర్గా కనిపించడం కోసం పైపింగ్ వేసిన. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇట్లా మోడల్ బ్లౌజెస్కి పైపింగ్ వేస్తే ఇంకొంచెం పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది అనమాట. ఇట్లా మనకు డాటు పైనుంచి కిందికి వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇట్లా పైనుంచి కింది వరకు డాట్ వేసేసుకొని, అంటే పైపింగ్తో పాటుగా డాట్ వేసుకున్న తర్వాత ఇంకా దీనికి చంక వైపున డాట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇంతే ఉంటుంది. ఈ కింద వైపున మనం నడుము బెల్ట్ అనేది వేసేసుకోవాలి. ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని రెడీ చేసుకోండి. మీకు తెలుసు కదా నడుము బెల్ట్ వేసుకోవడం. చూసుకొని నడుము బెల్ట్ వేసేసుకోండి. పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసేసుకోండి. ఇంకా ఉక్సుల పట్టి కాజా పట్టి ఏది వస్తుందో చూసుకొని అది కూడా అటాచ్ చేసేసుకుందాం దీనికి. దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయాలి కదా. నేను ఏం చేస్తానంటే ఈ చివరి నుంచి 2 ఇంచుల వరకు డైరెక్ట్ కుట్టు వేసేస్తాను ఇలా.
ఎందుకంటే అక్కడ సైడ్ జాయింట్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంక ఇక్కడ కూడా ఇట్లా కరెక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేస్తాను. ఇలా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఆ కాజా పట్టి వస్తుందా, ఉక్సుల పట్టి వస్తుందా, ఏదొస్తుంది అనేది చూసుకొని ఇక్కడ రెడీ చేసుకోండి. అయితే ఇప్పుడు ఒక పీస్ నేను చూపించిన కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా పైపింగ్ వచ్చేలాగా వేస్తారా, మీరు నార్మల్గా వేస్తారా? ఈ పైన షోల్డర్ జాయింట్ దగ్గర మాత్రం ఈ కరెక్ట్గా మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకొని ఈ 2 పీసులు ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా ½ ఇంచ్ వచ్చేలాగా పెట్టుకుంటే మీకు సెట్ అవుతుంది. ఈ మధ్యలో పైపింగ్ వేస్తే వేయండి, లేదంటే నార్మల్గా అయినా కుట్టు వేసి కింద నడుము బెల్ట్ వేసేసుకోండి. ఇలాగే ఇంకొక పీస్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ఉక్సుల పట్టి, కాజా పట్టి అది నార్మల్‌గానే మీకు స్టిచ్చింగ్ అనేది వస్తది కదా! ఆ ప్రకారంగా ఉక్సుల పట్టి, కాజా పట్టి కూడా వేసేసి ఇలా కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుంటాం. ఈ ఇవి ఎండ్ చేసినాం కదండీ ఈ చివరన. సో, ఈ కార్నర్ మాత్రం ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోండి. ముందుకు, వెనక్కి లేకుండా ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టు స్టార్ట్ చేసుకొని ఈ చివరి వరకి కుట్టి ఈ చివరను కూడా రబ్ చేసుకోండి. తర్వాత దీనిపైన మనం డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని ఈ విధంగా పై వైపుకి తీసేసుకోవాలి. అయితే ఈ ఖర్చు ఉంటుంది కదండీ! ఖర్చు భాగం అనేది బ్యాక్ పార్ట్ వైపునకు వచ్చేలాగా ఈ విధంగా నొక్కి పెట్టేసేయండి దీన్ని. అయితే ఇక్కడ మనకి బయటికి కొంచెం కనిపిస్తున్నాయి కదా! ఇది కనిపించకుండా ఇదిగోండి ఈ పీస్‌ని ఇట్లా వచ్చేలాగా పెట్టేసి ఈ చివరన ఒక ½ ఇంచుతో ఇలా రబ్ చేయండి. మనకి రెడీమేడ్ బ్లౌజెస్‌కి ఎట్లయితే మనకు కుట్టు వస్తుందో ఆ ప్రకారంగా కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న జాయింటింగ్ అనేది అంటే కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుంటాం. సో, హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మీరు మధ్యలో నుంచి అయినా జాయింటింగ్ చేసుకోండి, లేదంటే చివరి నుంచి అయినా జాయింటింగ్ చేసుకోండి. చివరి నుంచి జాయింటింగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఒకసారి ఇలా చివరి నుంచి మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది అప్రాక్సిమేట్‌గా ఇట్లా పెట్టుకొని కరెక్ట్ వస్తుందా చివరి వరకు అని చెప్పి. ఇదిగోండి ఇలా చూసుకున్నప్పుడు మనకి ఈక్వల్‌గా వస్తుంది. ఇలా వస్తుంది అన్నప్పుడే మనం జాయింటింగ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసినాం కదా! ఈ లోతు తీసుకున్న భాగం ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేలాగా చూసుకోండి. ఏ హ్యాండ్ వస్తుంది అనేది చూసుకొని జాయింటింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు పొరపాటున చూసుకోకపోతే మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ విప్పాల్సొస్తది. ఒకసారి కుట్టి విప్పిండ్రు అంటే మొత్తం సాగిపోతది చంక భాగం. ఒకసారి అది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను చివరి నుంచే జాయింటింగ్ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ చివరి నుంచి జాయింటింగ్ చేయడం రాదు, ఎక్కువ తక్కువ వస్తాయేమో అనుకుంటే మధ్య నుంచి జాయింటింగ్ చేసుకోండి. సేమ్ ఖర్చు ½ ఇంచ్ ఉండేలాగా చూసుకొని అటువైపునకి ఇటువైపునకి ఒకసారి కుట్టు వేసి మొత్తానికి కలిపి మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఎక్కువలు తక్కువలు రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అయితే ఇట్లా జాయింటింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఖర్చు మిస్ అయినా పర్లేదండి. అంచులు మాత్రం ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోండి. ఏ పీస్ కూడా సాగకుండా నిదానంగా ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఫస్ట్ అయితే. ఇలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దీనికి డబల్ స్టిచ్ వేస్తాం. డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి రబ్ చేసి పెట్టి ఇప్పుడు ఖర్చు కరెక్ట్‌గా పెట్టిరా లేదా అనేది చూసుకోండి ఇట్లా. ఇది మనకు తెలిసిపోతది. ఎక్కడైనా లోపలికి తీసుకున్నామా ఏంటి అని చెప్పి. అది కొంచెం ఇలా సరి చేసుకోవచ్చు. ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే ఖర్చు కరెక్ట్‌గా చూసుకొని జాయింటింగ్ చేసేసుకోవాలి. అయితే ఖర్చు ఒకవేళ మిస్ చేసినా కూడా ఏమైతదంటే అక్కడ ముడతల్లాగా వస్తాయండి. బుగ్గలాగా క్లాత్ మిగిలిపోతది. సో, స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు సేమ్ ఖర్చు మెయింటైన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఖర్చు చాలా వరకు నేనేందంటే జాయింటింగ్ అయితే చేసేసిన ఫస్టు. తర్వాత ఇదిగోండి రెండో కుట్టులో సరి చేస్తున్నాను ఖర్చంతా గూడా. ఈ ఖర్చు మనం సరి చేసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత బుడగలు, బుడగలు మిగిలిపోతాయి చూడండి ఇలా. అక్కడక్కడ మనకు లోపలికి బయటకి వచ్చిన దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేసేసిన. ఇట్లా జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఖర్చుని పై వైపునకి హ్యాండ్ వైపునకి వచ్చేలాగా నొక్కి ఈ చివరన ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాం. అదేవిధంగా హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకున్నాం. ఎక్కడ కూడా సాగదీయకుండా ముడతలు అవేం రాకుండా నీట్‌గా జాయింటింగ్ చేసుకున్నాం కదా! ఇదే విధంగా ఇంకొక వైపున కూడా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయింటింగ్ కూడా చేసేసుకోవాలి. ఇంకా దీనికి సైడ్ జాయింట్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. సో, సైడ్ జాయింట్ అయితే మీకు అందరూ కూడా తెలుసు కదా! నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు. ఈ 3 కొలతలు ఒకసారి కస్టమర్ బాడీ పైన తీసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఏమాత్రం లూజు, టైటు పెట్టడానికి లేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ బ్లౌజ్ అన్నప్పుడు చంక రౌండ్ మెయిన్ ఇంపార్టెంట్. చంక రౌండ్ ఒకటి కరెక్ట్‌గా చూడండి. నడుము దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర ఏవున్నా కూడా మనం ఒక కుట్టు టైటు, లూజు చేసుకోవచ్చు. చంక దగ్గర కరెక్ట్‌గా ఫిట్టింగ్ ఉంటేనే జాకెట్ అంతా కూడా సెట్ అవుతుంది. అదొక్కటి చూసుకోండి.
ఇప్పుడు నేను నార్మల్‌గా 1.5 ఖర్చు పెట్టి సైడ్ జాయిన్ చేస్తాను. తర్వాత మొత్తం అన్ని కొలతలు ఒకసారి చెక్ చేసి నేను సైడ్ జాయింట్ మళ్ళీ ఒకసారి చూస్తాను దీనికి. చూసి సైడ్ జాయింట్ అనేది చేసేస్తాను. ఇదే విధంగా అటువైపున కూడా జాయింటింగ్ చేసేసుకోండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ అయితే మొత్తం 2 వైపులా కూడా సైడ్ జాయిన్ చేసేసిన. సో డమ్మీకేస్తే మీకు క్లియర్‌గా కనిపిస్తది కాబట్టి నేను డమ్మీకేసేసిన. సో ఇక్కడ షోల్డర్ డాట్ అన్నప్పుడు మనకు షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా డాట్ అనేది వస్తుంది. ఇక్కడ కప్పు షేప్ దగ్గర కూడా మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మనకు మెయిన్ డాట్ వెడల్పు కరెక్ట్‌గా చూసి పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ కప్పు షేప్ పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుందన్నమాట ఇలా. అయితే ఇక్కడ పైపింగ్ వేసినా కదా మీకు ఒకవేళ పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే నార్మల్‌గా జాయింటింగ్ చేయొచ్చు. ఇక్కడ విజిబుల్ అవ్వాలి. ఈ షోల్డర్ డాట్ అనేది విజిబుల్ అవ్వడం కోసం నేను ఇక్కడ పైపింగ్ అనేది వేసేసిన ఈ విధంగా. ఓకేనా? అయితే ఇది కంప్లీట్‌గా ప్రిన్సెస్ కట్ మోడల్‌లోనే రెడీ చేయడానికి ఉంటుందండి. వేరే మోడల్‌లో రెడీ చేయడానికి ఉండదు. అందుకోసం నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ అంటే ఫుల్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా ఈ షోల్డర్ డాట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించిన. అయితే దీని కటింగ్ దీనికంటే ముందు వీడియోలో ఉంది చూడండి. ఒకవేళ లేదు అంటే ఇక్కడ పైన ఐ కార్డ్‌లో ఇస్తాను. దాన్ని ట్యాప్ చేసి కూడా చూడొచ్చు మీరు. సో షోల్డర్ డాట్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! సో వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తోని కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేసుకోండి. షోల్డర్ డాట్ బ్లౌజ్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు కాబట్టి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.